गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपकारयिता प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः आत्मानात्म अतीतमनिजं केवलात्मोपदेशिकम् श्रीवेमलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकं श्रीपूर्णानन्दपूर्णयार्य सद्गुरुभ्यो नमो नमः। सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वीरार्थानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। వెంకటేష్ లెఫ్ట్ అయినావా? నెట్ మ్యూట్ అయినావు చూడు, మ్యూట్ అయినావు. నెట్ ప్రాబ్లం ఉంటుంది. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. అదే మధ్యలో మ్యూట్ అయింది. పరబ్రహ్మ సమయ రాలేదా? హలో, ఇప్పుడు వస్తుంది. ఇంతకుముందు మధ్యలో రాకుండా అయింది 2-3 నిమిషాలు. అదే ఇప్పుడు వస్తుందిలే, వస్తుంది. కంటిన్యూ చేయి. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థాయ నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్రితం విరహితానందగురు వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాలీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించ చరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. మళ్ళా నెట్ పోయినట్టుందిలే. మొదలుపెట్టన్నా దివాకర్ అన్న. జై గురు. ఇచ్చటలేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా. ఇచ్చట నెరుగక ఎచ్చటికేగిన ఎచ్చటగా నరోరన్నా ఇచ్చట నేలే నెరుకను విడచిన ఎచ్చట చూచిన బయలన్నా. ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా. భద్రాచలమును నెరుగక ప్రతిమల భద్రాచలమున గనిరన్నా
భద్రాచలమును నెరుగక ప్రతిమల భద్రాచలమునా గనిరన్నా చిద్రూపముగని ముద్రల బయలనే చిత్తమును చిరే మాయన్నా ఇచ్చటలేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా ముద్రల చిత్కల రూపులు జడమవి ముద్రను విడచితే లేవన్నా ముద్రల చిత్కల రూపులు జడమవి ముద్రను విడచితే లేవన్నా ముద్రల రూపులు గ్రుడ్డికి లేవవి ముక్తికి మూలము గాదన్నా ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా భజనలు జపములు ప్రాణాయామము భజనలు జపములు ప్రాణాయామము నిజ గురు సూటికి నేలన్నా నిజ గురు కరుణైతే ప్రజ్ఞానము నిజముగతను నా నిలదన్నా ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా ఉన్నది గోప్యము మాటకు మూలము ఉత్తమ గురువుల నడుగన్నా ఉన్నది గోప్యము మాటకు మూలము ఉత్తమ గురువుల నడుగన్నా కన్నుకు వచ్చే నిద్రకు స్థానము కన్నది నిద్రను ఎవరన్నా ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా నాలుగులు చూచేదెవరది నా చూపన చూపేదన్నా నాలుగులు చూచేదెవరది నా చూపన చూపేదన్నా నాలుగుల మూటిని కనుగొన నీవును నాతో సర్వము నిలదన్నా ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా మూడు ముక్కల నిర్ణయ రహితము గూఢార్థము నిధి లీలన్నా మూడు ముక్కల నిర్ణయ రహితము గూఢార్థము నిధి లీలన్నా ఓడిమిగను శ్రీ భూమానందము పూర్ణము నిజ గురు బోధన్నా ఇచ్చట లేనిది ఎచ్చటనున్నది ఇచ్చటనే నిజ మెరుగన్నా ఎచ్చట చూచిన ఎదుటనే దేవుడు నిశ్చయమడుగో చూడన్నా జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురుదేవ్. అందరికీ జై గురు.
ఎరుక అనే కళకు మేల్క ఏది? ఈ ఎరుక అనేటువంటి కళ కంటున్నట్టు ఏ విధంగా నిన్న ఆఖరిగా ముగిసినటువంటిది ఏదంటే, లేని కళ ఏ విధంగా తానే వచ్చిందో, తన మేల్కను కానీ తానే లేకుండా పోయిందో, ఆ విధంగానే లేనెరుక బయలునందు తనకై తా వచ్చి ఆ తన మేల్కైనటువంటి ఆ బయలును కంటే తానే లేకుండా పోతుంది అని ముందు నేను చెప్పుకున్నటువంటి 56వ 91వ కందార్థాన్ని గురించి కంద పద్యాలలోది వివరించారు. ఇప్పుడు 93వది ఎరుకనే కళకు మేల్క ఏది? ఎరుక అనేటువంటి కళలో పురుషునికి ఎరుకైతే ఎరుకే ఈ విశ్వ రూపమగుచు ఏర్పడు కలగా, పురుషునికి అనగా ఇక్కడ దేహంలో ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి దేహి, శరీరాన్ని ప్రకృతిగాను శరీరంలో గుర్తిరిగే చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మనే పురుషునిగాను పేర్కొన్నారు. కాబట్టి ఎరుకనే కళలో పురుషునికి ఎరుకే ఈ విశ్వరూపమగుచు ఏర్పడు కలగా, ఆ ఎరుకనే కళలో ఏమవుతుంది? ఈ విశ్వరూపమైతే ఈ విశ్వమంతా కూడా ఒక కళగా ఏర్పడింది. ఈ ఎరుకే ఒక విశ్వరూపం అంతా ధరించి ఆ విశ్వరూపాన్ని అంతా చూపిస్తున్నటువంటి కళగా ఈ విశ్వము, దాంట్లో ఉన్నటువంటి అనేక జీవులు, కోటాను కోట్ల జీవులతో సహా సర్వము చుట్టూ కనపడుతున్న దృశ్య ప్రపంచం అంతా ఒక కళగా ఈ ఎరుకే అంతటా నుండి చెలించుకున్న బయలును ఊహతో ఎరిగి భావన చేసి, ఆ బయలే సూదిమోపన సందు లేకుండా ఉన్నదని ఎరిగి, ఆ బయలందు తాలేనని ఎరిగిన అది ఏ ఎరుకకు మేల్క. మరి అంతటా ఉన్నది, అంతటా బయలే ఉన్నది, ఆ బయలులోనే ఈ సమస్తము ఏర్పడినటువంటిది ఎరుక అనే దానికి తోచినటువంటి కళగా ఉన్నది అని కనుక ఎరిగి, ఇది మధ్యలోనే వచ్చింది అని చెప్పి సంకల్పం మాత్రం చేతనే సృష్టికి కారణమైనటువంటి సంకల్పంగా ఉన్నటువంటి బీజమే ఇది ఉత్పత్తి చేసింది. మూలం లేకుండానే వచ్చింది. అంతకుముందు ఏ మూలం చేత ఇది ఏర్పడాలని భావించిందో, సంకల్పించిందో దానికి ఏది ఆధారం ఇంతవరకు దొరకలేదు. కాబట్టి ఏ ఆధారము లేకుండానే, మూలం లేకుండా సంకల్పించిన శక్తి ఏదైతే ఉందో ఆ సంకల్పించిన శక్తే వ్యక్తమై ఈ సకల ప్రపంచం అయింది. ఆ వ్యక్తం అవడానికి కారణమైంది ఆ ఎరుకే. ఆ ఎరుకకు కలిగిన సంకల్పం అనే ఎరుకే ఇదంతా చేసింది అని గురువాక్యం చేత విచారించిన వారికి, అందరికీ కాదు అది, విచారించిన వారికి ఎవరైతే విచారించి ఆ భావాన్ని తాము ఊహతో ఎరిగి భావన చేస్తారో వాళ్ళు అప్పుడు ఆ బయలే సూదిమోపను కూడా సందు లేకుండా ఎక్కడ చూసినా అది ఉన్నదని ఎరిగితే అప్పుడు ఆ బయలందు తాను లేనని ఎరిగినటువంటి అదియే ఆ ఎరుకకు మేల్క. తాను లేనని ఎప్పుడైతే ఎరుగుతాడో, తాను తనలో కలుగుతున్నటువంటి ఈ కలగడానికి అన్నీ తెలియబడుతున్నటువంటి ఎరుక అనేది మూలం లేని గుర్తెరిగే ఎరుకతోనే ఇదంతా తెలియబడుతోంది అని తెలిసిన తర్వాత, ఇది మధ్యలో వచ్చిన తర్వాత ఉన్నది ఎప్పటికీ ఉన్నది ఒక్కటేనని తెలిసిన తర్వాత, ఆ బయలందు ఇది ఒక కళగా వచ్చింది. ఈ కళ నిద్రలో కళ పోతే ఎలాగో ఈ కళ కూడా పుట్టినప్పటి నుంచి శరీరం ఉన్నంత కాలం కొనసాగుతున్నటువంటి ఎరుక అనే కళ, ఈ కళగా మేల్కుంటే గురువు యొక్క గురు సూచన చేత మేల్కుంటే అదే ఇంకా ఎరుకకు మేల్క. ఎరుక మేల్కోవడం అంటే అదే. నిద్రలోంచి మేల్కొన్న విధిగా ఎరుక మేల్కోవడం అంటే ఈ ఎరుక లేనిదేనని, మధ్యలో మూలం లేకుండానే గుర్తెరిగేది వచ్చిందని, ఇది ఉన్నా లేకపోయినా ఎప్పటికీ సర్వత్రా నిండి ములుగు సందు లేకుండా ఉన్న బయలే ఉన్నదని తెలుసుకోవడమే ఎరుకకు మేల్క. ఈ రీతిగా ఎరుక మేల్కలను చక్కగా విచారించినచో, ఈ విధంగా ఎరుక మేల్కలను చక్కగా విచారిస్తే, ఆ విచారించాల్సిందంతా ఇదే. ఈ ఎరుకకంతా ఉన్న కళతో ముడిపెట్టారు. అన్ని చోట్ల అనేకమైనటువంటి కళ అనే పద్యాలు వచ్చినాయి. విచారణలో అన్ని అధ్యాయాల్లోనూ వచ్చింటాయి చూడండి. ఈ కళ మేల్క ఈ రెండే. అదేమో కంటున్న కళ, ఇదేమో నువ్వు సంకల్పిస్తున్నటువంటి ఈ కళ. ఈ కళ నీ వలనే ఏర్పడింది. ఈ కళ నీకు తొలగిపోతే ఈ కళకు కారణమైనటువంటిది విత్తనంగా మళ్ళీ నిన్ను జన్మకు తీసుకుపోయేది కానీ, కర్మను చేయించేది కానీ లేదు.
జ్ఞానాజ్ఞానరహితమైనటువంటి భావాతీతమైనటువంటి స్థితిలోకి మేల్కొంటావు, గురువు మేల్కవ చేత మేల్కుంటే. కాబట్టి ఎరుక మేల్కలను చక్కగా విచారించినచో ఎరుకతో పొందు వదలను. ఈ రెండింటిని విచారిస్తే ఎరుకతో పొందు వదులుతుంది. ఎరుక అనేది శరీరం ఉన్నంతసేపు ఎరగబడుచున్నప్పటికీ కూడా ఎరగబడుచున్నటువంటి దానితోనే, ఎరుకతోనే ఎరిగినావు, ఎరుకతోనే విచారించినావు, ఎరుకతోనే గుర్తెరిగినావు. ఆ ఏ ఎరుక అయితే నీకు గుర్తెరిగేటట్టు చేసిందో అదే నిజానికి లేనిది, ఉన్నది ఒకటే ఉన్నది. ఈ ఎరుక అనేది ఈ సర్వమును సృష్టించినటువంటి కలగాను తెలుసుకున్న తర్వాత దాన్ని వదులుము, దాంతో పొందు వదులుము. ఏదైనా వ్యవహార రీత్యా ఈ విచారణలో భావం చెందిన తర్వాత గురువు చేత సూచన చేయబడిన తర్వాత నీ మధ్యలో అది నాటుకుని తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైతే నీకు మళ్ళీ ఎరుకతో కూడినటువంటి పొందు కలిగింది అనుకో, ఆ కలిగినప్పుడల్లా నువ్వు గుర్తు చేసుకోవాల్సింది గురువాక్యం చేత నువ్వు పొందినటువంటి భావాతీత స్థితిని పొంది, ఇది కేవలం ఎరుకతో వచ్చినటువంటి, ఎరుకలో కలుగుతున్నటువంటి కళ అనేది గుర్తు చేసుకుంటే మళ్ళీ దాని పొందులేకపోవు, దాని పొందు వదిలినట్టు లెక్క. ఎరుక అనే కళ నీకెప్పుడు తోస్తే అప్పుడు ఎరుక లేదని మేల్క ఎరుగు. ఎప్పుడు నీకు ఆ విధంగా తోచిందనుకో, ఆ తోచినప్పుడల్లా ఎరుక అనే కళ, ఎరుక లేదనేటువంటి ఈ ఎరుక ఒక కళ అనేటువంటిది ఈ జాగ్రత్త అవస్థలో మనం మేల్కొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేం చేస్తున్నామో ఇవన్నీ చైతన్యం కలిగి ఉండి ఎరుకలో చేస్తున్నటువంటి కళ చేస్తున్నటువంటి పనుడుగా భావించు. మళ్ళీ రాత్రి నిద్రపోతానే ఈ కళ ఎక్కడికి పోయిందో, నిద్రలో మళ్ళీ ఇంకో రకమైన కళ వచ్చింది, అది మేల్కుంటే మళ్ళీ ఏమీ లేదు. అలాగే ఇది మేల్కుంటుంది, ఇది ఎప్పుడు గురుమేల్కవతో మేల్కోవాలి. ఇది మేల్కోదు, ఈ శరీరం ఉన్నంత కాలం ఇది వస్తుంటుందిలే, శరీరం ఉన్నంతసేపు ఎరుక ఉంటుందిలే అంటే శరీరం ఉన్నంతసేపు ఉంటుంది. శరీరం పోగానే దాంట్లో ఉన్నటువంటి సంచిత ప్రారంభ కర్మలను బట్టి అది ఎక్కడైతే భావన చెంది ఉంటుందో ఆ సంకల్పం ప్రకారం పోయి చూస్తున్న శరీరం మళ్ళీ అక్కడ ఆ వాసనలతో సహా దాన్ని చేసినటువంటి కర్మ ఫలితాలతో సహా పోయి ఇంకో చోట ఆవరణ ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఈ ఎరుక అనేది ఆ శరీరం పోయే వరకు ఆ శరీరం పోయినప్పుడు పోయేది కాకుండా గురుమేల్కవ చేత, గురు సూచన చేత ఇది లేనిది, ఈ కళను వీడి ఉన్నది అదేనని, ఎప్పటికీ కూడా ఉన్నది బయలేనని ఆ సూచన ప్రకారం ఎప్పుడైతే నీకు ఎరుక భావన కలుగుతుందో, గుర్తెరిగే చైతన్యం వలన సకలము నేను సృష్టించుకొని బంధాలను ఏర్పరచుకున్నాననేది వీడకుండా ఏ రకమైన అటువంటి భావాలు కలిగితే అప్పుడే మళ్ళీ ఆ ఎరుక లేదని మేల్కన ఎరుగు. ఆ ఎరుక లేదనే మెలకువ జందు. లేదంటే మళ్ళీ ఎరుకలో ఆ ఎరుక బంధాల్లోనూ దాంతోనూ మళ్ళీ ఆ ఎరుక అనే జ్ఞానమే కర్మలు చేయించడం, కర్మలతోనే మళ్ళీ ఇదే తిరుగుతూ చక్రం ఉంటుంది. కాబట్టి బయలును ఉండజూచుటకు భావన లేక ఊహయే ముఖ్యమని వివరించున్నారు. ఆ బయలును ఉండజూడాలి అంటే ఏ రకమైనటువంటిది వేయాలి, ఏ రకంగా చెప్పాలి, దానికి సర్వలక్షణం విలక్షణమైనది కదా. ఆ లక్షణాలు ఉన్నాయంటే వస్తురూపకమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి ఇది కాదు, అది చూపించేకో పేరు చెప్పేకో ఇంకోటో చేసేకి కాదు. దాన్ని చూడాలి, దాన్ని ఉండజూడాలి అంటే భావన లేక ఊహయే ముఖ్యమని వివరించున్నారు. భావన చెందనము లేక తనకు తానుగా గురువు చెప్పినటువంటి మంత్రము, దాని మంత్రార్థాన్ని బట్టి తాను ఊహల్లో దాన్ని భావించుకోవడమే అంతే తప్ప ఇట్లుందని చెప్పడానికి వీలు లేనిది. కాబట్టి అది శిష్య చిత్తరువు ఒకటోది, దీనికి నంబర్లన్నీ వేశారు. నిజానికి ఇది చిత్తరువు రంగు గోడల అనేటువంటి పద్యంలోది ఇది. అట్లా చిత్తరువు అనేది ఒకటోది, రెండోది రంగు, మూడోది గోడ అనే దానిని ఒకటోది జగంగాను, రెండోది ఎరుగ్గాను, మూడోది ఉత్తబట్ట బయలుగాను దీటు చేసి ఊహతో ఎరిగినచో చిత్తరువు జగము గను, రంగు ఎరుకగను, గోడలు ఉత్తబట్ట బయలుగాను తెలియగలము. అనగా నీవు నీ ఊహతో గోడవలే చలించక ఏకమై నిలిచి ఉన్నది ఉత్తబట్ట బయలుగాను,
ఆ ఉత్త బట్టబయలందు చిత్తరువు జగముగను రంగు ఎరుకగను ఎరుగుము. ఇట్లు నీ ఊహతో జగము ఎరుక ఉత్త బట్టబయలును ఎరిగిన పిదప ఊహాజగములను వదిలియిండుము. ఇట్లు నీవు ఊహాజగములను వదిలియుండచో ఆవలి మాట ఇట్లా ఉండునని ఎరుగువారెవరు? అనగా ఉత్త బట్టబయలును తెలియ ఎవరుండేరు? నీవే లేవు. కాబట్టి ఈ మూడింటిని పోల్చుకోమంటున్నాడు. ఈ పోల్చుకోవడం అనేది ఒకటో చిత్తరువు బొమ్మ, రెండోది రంగు, మూడోది గోడ. గోడ స్థిరంగా ఉంది. ఆ గోడ ఏమో ఆ గోడకు తెల్లగా ఊరికే ఉంది. అది ఆ ఊరికే ఉండే దాని మీద ఎవడో చిత్రకారుడు వచ్చాడు. చిత్రకారుని ఊహలో ఈ ఎరుక కలిగింది, ఇది వేయాలి ఇట్లా బొమ్మను అని. దానికి ఆధారం దానికి కావాలి కదా, ఓ పదార్థం కావాలి కదా. రంగు అనే పదార్థం తీసుకొని రంగు బొమ్మ వేసేసాడు. అట్లంతా ఆ చిత్తరువులో అన్ని రకాలైనటువంటి అన్నీ ఊహించి దాంట్లో వేసాడు. అక్కడే ఊరు, అక్కడే అడవి, అక్కడే అనేక మంది వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఏవేవో ఉన్నటువంటి జగత్తునంతటినీ ఆ చిత్రం మీద గీశాడు. అంతకుముందు ఉత్తగోడ ఉంది, ఆ ఉత్తగోడ మీదనే వేయబడింది ఇది. కాబట్టి దీన్ని దీటు చేసి ఉత్త బట్టబయలుతో దీటు చేసి ఊహతో ఎరిగినచో, ఊహతో ఎరిగితే బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది. ఎరిగినచో చిత్తరువు జగముగను. ఆ చిత్తరం అంటే చిత్రం అంతా గీసిన తర్వాత దాన్ని జగము అనుకోండి. ఆ రంగు ఏదైతే పదార్థం వాడారో, దేనివల్ల అయితే అది వేయబడిందో ఆ రంగు ఎరుకగను. ఆ గోడలు ఏవైతే ఉన్నాయో ఉత్త బట్టబయలుగను. ఆ గోడ ఏమైనా రంగు ఏమనిందా? పోనీ నా మీద రంగు వేసారనిందా? లేకపోతే రంగు వేయడానికి అంతకుముందు ఏ చిత్తరువు అయితే దాని మీద వేయకుండా ఉన్నప్పుడు ఆ రంగు చిత్తరువు రెండు లేకపోయినా దాని ఊహ ఎవరి మెదడులో ఉంది? ఆ ఊహ చిత్రకారుని మెదడులో కదిలింటేనే కదా. ఆ విధంగా కదిలి దాన్ని వేశారు. ఆ గోడ తన మీద వేశారనే భావన గోడకు లేదు. రంగు అనేటువంటివి రంగు పడింది, ఆ చిత్తరువు రకరకాలుగా ఉన్నదని దాన్ని గుర్తించే విషయము లేదు. ఇదంతా వేసినవాడు చిత్రకారుడు. కాబట్టి గోడ ఎట్లుంది అట్లుంది. రంగు వేయకముందు గోడ స్థిరంగా ఉంది, రంగు వేసిన తర్వాత వేసుకున్నోనికి కనపడుతోంది, గోడకేమి కనపడదు అది నా మీద ఈ రంగు వేశారని. అట్లా ఉత్త బట్టబయలుగా ఉంటే ఆ ఉత్త బట్టబయలులో ఏది సంకల్పించిందో ఆ సంకల్పించినది అంతకుముందు గుణాత్మకంగా ఉన్నటువంటిది, నామరూపాత్మకంగా లేనటువంటిది, తన్మాత్రల చేత ఉన్నటువంటిది కేవలం ప్రణవంగా ఉండి శబ్దంగా మారిన తర్వాత వాటికి ఏర్పడినటువంటి గుణాలతో కూడి కార్యరూపం ధరించి కారణంగా ఉన్నటువంటి తన్మాత్రలని కార్యరూపం ధరించిన తర్వాత పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచము, అందులో ఈ సర్వ జగత్తు, జనులు, జీవులు సర్వము ఏర్పడినటువంటి దానికి కారణమై ఉన్నది. ఈ కారణమై ఉన్న ఎరుకే దీనికి కారణం. కానీ ఆ బయలు దీని అంతటినీ చిత్రించుకోమని కానీ, ఈ రంగు వాడమని కానీ, ఈ రకంగా వేయమని కానీ దానికి ఏ సంబంధము లేదు. ఆ గోడకి ఏ సంబంధము ఏ విధంగా లేదో అదే విధంగా ఏ సంబంధము లేదు గోడకి. గోడ స్థిరంగా ఉంది, బయలు కూడా స్థిరంగా ఉంది. ఆ గోడ మీద ఏ విధంగా వచ్చిందో ఆ చిత్తరువుని చెడిపేస్తే మళ్ళీ యథాప్రకారం గోడే ఉంది. ఆ చిత్తరువు అంతా ఎవరు కల్పించుకున్నారు? ఆ చిత్తరువు కింద ఏముంది? గోడ యథాతథంగా ఉంది. దాని మీద చిత్రకారుడు కుంచుతో గీసినట్టుగా ఈ జగమంతా ఏర్పడి ఏకమై ఉంది. ఆ ఏర్పడినటువంటిది ఏముంది? దాన్ని తొలగించుకుంటే ఈ గోడ వలె చెలించక ఏకమై నిలిచి ఉన్నది ఉత్తబట్ట బయలే ఉంది. గోడ వలె చెలించక ఒక్కటిగా ఏకంగా ఉత్తబట్ట బయలే ఉంది. ఆ ఉత్తబట్ట బయలందు చిత్తరువు జగముగను రంగు ఎరుకగను ఎరుగుము. ఇట్లు నీ ఊహతో జగము ఎరుక ఉత్తబట్ట బయలుని ఎరిగిన పిదప, నువ్వు ఎరిగిన పిదప అది లేనిదని తెలిసిన తర్వాత ఆ బయలు అనేదే ఉంది. ఆ రంగు వేసిన దానికి కారణమైనటువంటిది ఎవరున్నారో ఆ కారణమైన వాడు కానీ, ఆ రంగు కానీ, ఆ వేసిన చిత్రం కానీ నిజం కాదది అని, అది కేవలం కల వంటిది అది అని నువ్వు ఏ ఎరుకతో అయితే ఎరిగినావో అదంతా ఊహాజగములతో, ఊహాజగములందలియుండుము. ఊహతో అన్నీ వేసేదే కదా. చిత్రకారుడు ఊహతో వేసేదే కదా.
చిత్రకారునికి ఏ విధమైన ఊహ వచ్చిందో సృష్టికి కారణమైన వస్తువుకు కూడా ఆ విధమైన ఊహ వచ్చింది సృష్టి మొదట్లో. ఈ అన్నిటినీ అనేకంగా ఉన్నటువంటి దానిని తయారు చేసి దాన్ని చూడాలనేటువంటి సంకల్పం కలగడం వల్ల జగత్ అనేది తయారైంది. చిత్తరువు గోడ మీద తయారైంది కాబట్టి ఆ తయారైనది ఎవరో వచ్చి ఉత్పత్తి చేసి పోయి చేయలే. ఎవరికి సంకల్పం వచ్చితే వాళ్ళే చేశారు. కాబట్టి సంకల్పించిన వారి ఎరుకే కారణమై ఉన్నది. కారణమై ఉంది, అదే ఉత్పత్తి చేసింది. అది పోయిన తర్వాత ఇంకేమీ లేదు. ఉన్నది ఎట్లాగూ ఉన్నది. ఆ గోడ ఏ విధంగా స్థిరంగా ఉన్నదో, ఒక్కటిగా ఉన్నదో, ఏ చిత్తరువును అది గుర్తించే స్థితిలో లేదో, ఏ చిత్తరువును అదేమి సంకల్పించలేదో అది అలాగే ఉంది. ఆ విధంగా నీవు కూడా ఆ విధంగా భావన చెంది దాన్ని బట్టి ఇది లేనిది, ఉన్నది అదే, ఎప్పటికీ స్థిరంగా ఉన్నది. ఈ ఊహా జగత్ అంతా కూడా ఆ చిత్రకారుని మదిలో మెరిసినట్లుగానే ఎరుక అనే దాంతో మెరుస్తోంది, ఎరుక అనే దాంతో కనపడుతోంది. కాబట్టి ఆ ఎరుకను పోగొట్టుకుంటే రంగు చిత్రము రెండు లేవు, ఎప్పటికీ బయలే ఉన్నది. కాబట్టి నువ్వు ఈ జగమంతా జరుగుతున్నటువంటి, వ్యవహరిస్తున్నటువంటి, నీకు కనపడుతున్నటువంటి ఇది నిజము అనుకొని నువ్వు ఏ దాంట్లో అయితే తిరుగుతూ, ఏ దాంట్లో అయితే వ్యవహారం చేస్తున్నావో, ఏ దాంట్లో అయితే నువ్వు అదంతా కల్పించబడి మాయ చేత తోపించబడిన దాంట్లో ఉన్నది అని దాంట్లో బంధాలన్నింటినీ కల్పించుకొని ఉంటున్నావో, ఈ సర్వము ఊహ, కేవలం నీ ఊహ మాత్రమే. అది రాత్రి వచ్చినటువంటి కల వంటిదే. ఈ పగులు జరుగుతున్నటువంటి జాగ్రత్తావస్థలో జరుగుతున్నటువంటి కలగా భావించి ఈ కలను గురుమెలకువ చేత వీడి ఎరుకను పోగొట్టుకుంటే ఇక నీవు ఆ తర్వాత ఊహ జగములను వదిలిన తర్వాత ఆవలి మాట ఇట్లా ఉండునని, ఆ జగం ఊహా జగము లేదు, ఆ ఊహించేవాడు లేడు, ఊహించబడినటువంటి జగము లేదు. ఆ రెండు లేని తర్వాత ఉండే మిగిలేటువంటి బయలు ఎప్పటికీ ఏమీ అనదు, అది మాట్లాడదు, అది ఏమీ చేయదు, వ్యవహరించదు, ఇంకోటి చేయదు, గుర్తించదు. కాబట్టి వీడు లేని తర్వాత ఏం మాట్లాడతాడు? ఎవడు చెప్పాలి? ఇది ఉంది, అది లేనిదని చెప్పేవాడు కూడా లేడు. ఆవలి మాట ఇట్లా ఉండునని ఎవరు ఎరుగుదురు? ఎరుగువారెవరు అనగా ఉత్తబట్ట బయలును తెలియడానికి, ఉత్తబట్ట బయలు ఉందని చెప్పడానికి, లేదా లేదని చెప్పడానికి ఉండేవాడే లేడు. ఎందుకంటే వాడే ఈ ఊహా చిత్రాన్నంతటి కల్పించాడు. కల్పించిన వాడు లేడు, కల్పించిన ఎరుక లేదు. ఎరుకపోతే ఇక ఉన్నదే ఉన్నది. కాబట్టి ఊహా జగత్తునంతటిని ఆ గోడ మీద చిత్రకారుడు చిత్రించిన అది కాగా భావించినట్లే ఈ ఎరుక అనేటువంటి రంగుతో ఈ సర్వ ప్రపంచాన్ని చిత్రించినటువంటి, సంకల్పించిన వాడు చిత్రించిందిగా భావించుకో. కాబట్టి మళ్ళా 95వ కంద పద్యంలో పరిపూర్ణములో లేకనే ఎరుకొక్కటి తోచినను, ఆ పరిపూర్ణమైన దాంట్లో లేకనే ఎరుక అనేది ఒకటి తోచినను ఈ ఎరుకే అంతటా నిండి ఉన్న బయలున్న విధమున ఊహతో ఎరిగి భావించినచో ఆ బయలందు తాను తన కలిమి మృషయని ఎరిగి తా లేకుండా పోవును. తాను లేకపోయిన పిదప ఆ ఎరుక పరిపూర్ణమును ఎట్లు తెలియగలదు? కాబట్టి పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలులో లేకనే ఎరుక అనేది ఒకటి తోచినను ఈ ఎరుకే అంతటా నిండి ఉన్న బయలున్న విధమును ఊహతో ఎరిగి భావించినచో పరిపూర్ణమైన దాంట్లో ఇది లేకుండానే, తనకు తానుగా మూలం లేకుండానే ఇది తోచినప్పటికీ మళ్ళా తోచిన తర్వాత ఈ విచారణ అంతా చేసిన తర్వాత ఎరుకే దేన్ని కనుక్కుంటోంది? అంతటా నిండి ఉన్న బయలున్న విధమును ఊహతోనే ఎరిగి అది భావించింది అనుకో, ఆ బయలే ఎప్పటికీ నిత్యము సత్యంగా ఉన్నది. తానే లేకుండానే వచ్చి, మూలం లేకుండా వచ్చి ఈ సర్వమును కల్పించినటువంటి ఊహలన్నీ తానే చేశానని అని తెలుసుకుంటుందనుకో, ఆ బయలందు తన కలిమి మృషయని, నేను ఈ విధంగా నేనున్నానని భావించడం కానీ, నా చుట్టూ జగత్తున్నదని కానీ, నాకున్నటువంటి బంధాలను
కల్పించుకున్నది. కానీ ఈ సర్వము లేకుండా పోయిన తర్వాత, ఈ సర్వము ఏ ఆధారమైన బ్రహ్మాండం అంతా ఉన్నదో అదంతా కూడా లేకుండా పోయిన తర్వాత కేవల బయలే ఉంది. ఉత్తగోడ అంతకుముందు ఎట్లుండో అట్లే ఉన్నట్టుగా ఈ బయలు అనేటువంటిది బయలుగానే ఉన్నది. ఆ బయలుగానే ఉండగా ఇదంతా ఏర్పడింది. ఏర్పడిన దానికి కారణమైనటువంటి ఎరుకను గనక తొలగించుకుంటే, ఆ ఎరుకే విచారించి, ఆ ఎరుకే ఊహతో ఎరిగి, ఆ ఎరుకే ఈ బయలును కూడా గుర్తిరిగి, ఆ ఎరుకే లేనిదని భావించి తానే లేను అని భావించి లేకుండా పోవు. తాను లేకపోయిన పదుప ఆ ఎరుక పరిపూర్ణమని ఎట్టు తెలియగలదు? మళ్ళా కింద ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. ఏ విధముగా పెనుచీకటి సూర్యకిరణముల ఎదుట నిలిచి తల ఎత్తి చూడజాలదో, ఏ విధంగా అయితే పెనుచీకటి అనేది సూర్యకిరణాల ఎదుట నిలిచి తల ఎత్తి చూడజాలదో, చూడలేదో, చూడజాలదంటే చూడలేదు. ఎట్లా చూస్తుంది? సూర్యుని చూడాలని ఏ రోజు అనుకున్నా, ఎన్ని రోజులు ఇట్టే ఎదురు చూసినా అది చూడలేదు. ఎందుకంటే ఇంకా అది రాకముందే దాని యొక్క కిరణముల ప్రభావం చేత సూర్యకిరణాలు కూడా పడకముందే అంతటా ఉన్నటువంటి చీకటి పటాపంచలై వెలుతురు వచ్చేస్తుంది. ఇంకా రాబోతున్నట్టుగానే. ఇంకెక్కడ దీనికి స్థానం లేదు ఇంకా. అది రాబోకముందే ఇది పోయినట్టుగానే ఏ విధంగా తాను చూడలేదో, ఆ చీకటి సూర్యుడిని ఏ విధంగా గుర్తించలేదో, గుర్తిస్తే సగం చీకటి, సగం వెలుతురు ఉండాలి ఇంక. గుర్తించడానికి అవకాశమే లేదు. ఏడన చీకట్లో ఉంది, చాటుగా ఉన్నదంటే అది కేవలం నీడ మాత్రమే. నిజానికి ఆ సూర్యుడు వచ్చేదాకా కూడా ఉండదు. ఆ సూర్యుని యొక్క ప్రకాశం ఇంకా పూర్తిగా కిరణాల రూపంలో రాకముందే ఇది వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పటికీ నిలబడి తల ఎత్తి చూడజాలదో, ఏ విధంగా అదే విధంగా ఏ విధముగా కల వచ్చి మేల్కయందున కల చేష్టలు నిలిచి కనుగొనజాలదో. చూడండి, ఏ విధంగా కల వచ్చి మేల్కలో మళ్ళా మెలక వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ కళ నిలబడి మళ్ళా కలలో వచ్చినటువంటి చేష్టలన్నిటి ఏ విధంగా చేయగలదా? చేయగలను లేదు, కనుగొనను లేదు. మెలకు వచ్చిన తర్వాత జాగ్రత్త ప్రపంచంలో చుట్టూ ఉన్నది కనబడుతున్నది ఏముంటుంది? అంతకుముందు కలలో జరిగినటువంటి ఆ చేష్టలన్నీ లేవు మెలకువలోకి వచ్చిన తర్వాత. ఆ విధంగానే ఎరుకైన సద్గురు బోధన ఎరిగి ఎరుకను విడిచిన నరుని చేష్టలను కనుగొనజాలదు. ఆ విధంగానే చూడండి, పోలికలన్నీ పోల్చుకోవాలి. పోలికలన్నీ వచ్చిన చోటల్లా అన్వయించుకోవాలి. జాగ్రత్తగా వింటూ అన్వయించుకుంటే ప్రతి దానికి అన్వయంతో మీకు సూచనలన్నీ ఉన్నాయి ఇక్కడ అనేకంగా. కాబట్టి ఏ విధంగా కలలో వచ్చినవన్నీ కళ నుంచి మేల్కొంటానే ఆ కళలో వచ్చిన చేష్టలతో సహా ఏవీ లేనివిగా ఏ విధంగా అయినాయో, మళ్ళీ ఆ కళలో వచ్చిన దానిని నువ్వు మేల్కలో గుర్తిరగలేవో, అది ఏ విధంగా కనుగొనజాలదో అదే విధంగానే ఎరుకయు కూడా సద్గురు బోధనకి ఎరిక విడిచిన తర్వాత నరుని చేష్టలను కనుగొనజాలదు. ఎవరైతే ఆ విధంగా ఆ కళను వీడారో, కళలో పడుకుంటే వచ్చినటువంటి కళను వీడిన తర్వాత ఆ కళలో వచ్చినటువంటి అనేక అంశాలు, చేష్టలు, వ్యవహారాలు నీ చుట్టూ ఉన్న జరిగినవి కళలోటివన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలు అయిపోయాయో, మేల్కుంటానే అవన్నీ ఏవీ లేనివని ఎట్లా బోధపడిందో, ఆ విధంగా నీకు నీ ఎరుక అనే సంకల్పం కలిగినప్పటి నుంచి నువ్వు నీ పుట్టుక నుంచి నీవు శరీరం ఉన్నంతసేపు కంటున్నటువంటి జాగ్రత్త అనేటువంటి ఈ కళ, ఈ ఎరుకతో చేస్తున్నటువంటి సర్వ విధములైనటువంటి ఏ ఏ పనులన్నీ ఉన్నాయో అవన్నీ మేల్కలో జరుగుతున్నటువంటి ఎరుకలో ఉన్నట్టుగానే జరుగుతున్నటువంటి కళగా భావించి సద్గురు బోధచేత ఈ ఎరుకను గనక విడిస్తే ఆ కళ నుంచి మేల్కొండేవాడు ఏ విధంగా కళ అబద్ధమని అనుకున్నాడో, సద్గురు బోధ చేత కనుక్కున్నవాడు కూడా ఇప్పుడు జాగ్రత్తలో వర్తమానంలో జరుగుతున్నటువంటి సర్వ విషయాలు, తన కళ్ళెదురుగా ఉన్నటువంటి సర్వ ప్రపంచము అది కనబడుతున్నప్పటికీ, తాను అందులోనే ఉండి తిరులాడుతున్నప్పటికీ, తాను అందులోనే వ్యవహరిస్తున్నప్పటికీ, ఆ కళలో వ్యవహరించినవి మేల్కుంటానే లేనివిగా
సద్గురు బోధ చేత ఈ వ్యవహారంలో జరుగుతున్నవి కూడా నిజానికి లేనివే, శరీరం ఉన్నంతసేపు భావన చేసినంతసేపు మాత్రమే ఇవి అన్ని కదలికలకు కారణమై ఇవే కల్పించుకుంటూ ఉన్నాయి అనేది గనక గురువు యొక్క బోధ చేత నువ్వు గుర్తెరిగితే, ఎప్పటికీ ఇది లేనిదే, మూలం లేని గుర్తెరిగే శరీరం మధ్యలోనే వచ్చి పోతుంది, ఎప్పటికీ ఉండేది బయలేననేటువంటిది సద్గురు బోధ చేత కనుక నువ్వు తెలుసుకోగలిగితే, ఆ పరిపూర్ణమును కానీ ఆ పరిపూర్ణమునందు తా లేనని ఎరికే ఎరిగినచో, ఆ పరిపూర్ణమే ఉంది, పరిపూర్ణంలో తాను లేనని ఎరిగినాదనుకో, అప్పుడు మెలకువలో ఉన్నవాడు ఆ ఎరుక నిజానికి కల లేనిది, మెలకువే నిజంగా ఉన్నది, ఆ కలలో వచ్చినవన్నీ అబద్ధమని ఎట్లా గుర్తెరుగుతున్నాడో, ఈ జరుగుతున్నటువంటి జాగ్రత్తలో జరిగేదాన్ని కూడా ఆ విధంగానే ఎరిగినచో, సూర్యుని కానీ చీకటి చను విధముగా ఆ సూర్యుని చూడకముందే ఇంకా ఆ సూర్యుడు వస్తానడా అనే సమయంలోనే ఈ చీకటి వెళ్ళిపోయినట్టుగా, ఎరుకే బయలును గని ఆ గురు సూచన చేత ఈ బయలు అనే దానికి తెలియబడి ఎరుకే కనుక పోయింది అనుకో, తానున్నప్పటికీ, తాను అందరికీ వేరే చూసే వాళ్ళందరికీ కనపడుతున్నప్పటికీ ఈయన యొక్క జాడ వేరే రకంగా ఉంటుంది. అది వాళ్ళంతా కనుక్కోలేరు. తనకు గుర్తే అది. తాను ఎవరైతే గురు సూచన చేత బయటపడినారో వాళ్ళు ఈ కళను వీడినటువంటి వారు. ఈ కళలో జాగ్రత్త అనే కళలో కలగంటూ ఆ కళలో ఉన్నామని భావించేటువంటి వాళ్ళు. అట్లా భావించి తమకు తానుగా అశరీరులైనటువంటి వారు. శరీరం ఉండంగానే అశరీరులైనటువంటి వారు. వారు విదేహముక్తిని పొందినటువంటి వారు. ఆ విధంగా ఎవరైతే ఎరుకను బయలును గాని తనంతట తాను చుండును. అంటే ఎవరైతే దాన్ని భావన చెంది అర్థం చేసుకోగలిగారో వాళ్ళు ఈ చీకటి ఏ విధంగా సూర్యుని వెలుగు రాకముందే వెళ్ళిపోయినట్టు గురువు చేత తెలుసుకొని, ఈ పగులు జరుగుతున్నటువంటిది కూడా రాత్రి కల వంటిదే. ఈ కళ ఈ విధంగా నువ్వు గుర్తెరిగి నువ్వు ఎరుకతో భావించినంత కాలం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కళలోంచి నేను గురు గురుసూచన చేత ఉన్నది బయలేను, ఎరుక అనేది మూలం లేని గుర్తిరిగే శరీరం అనేటువంటి మూలం లేకుండా మధ్యలో వచ్చింది, వచ్చి సుదీర్ఘమైనటువంటి కళ అంతా కంటూ ఉంది అనేది ముందే కనుక్కొని నువ్వు బయటపడితే, నువ్వు ఇక ఆ సూర్యుని చూడకముందే ఆ సూర్యుడు వచ్చేటప్పటికే ఇంకా ఎప్పుడైతే ఆ వెలుతురుతో అంతలక్క దాని కాంతి కిరణాలు పడంగానే పటాపంచలు అయిపోయిందో ఇది, అట్లా ఆ రీతిగా నువ్వు కూడా బయలును చూసి ఆ ఎరుక అనేది ఎగిరిపోయినచో సద్గురు బోధతో ఇక పని లేదు. వాటికి తాను ఎగిరిపోయాడు. తనకు చెప్పినటువంటి గురువు కూడా, గురువు ఆల్రెడీ రైతుడే అయి ఉన్నాడు. గురువు ఆల్రెడీ ఎరుక ప్రపంచంలోంచి ఎగిరిపోయిన వాడై ఉన్నాడు. ఎరుక ప్రపంచంలో నువ్వు పాదం పట్టడం చేత నీకు చెప్పడం కొరకు లేనెరుకలోనే నీకు ఇదంతా చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీవు లేవు, నీచే గుర్తించబడేదంతా కూడా కల అయిపోయింది, ఉన్నది బయలే అనేది గుర్తెరిగితే నీవు ఇంకా ఏం చేసినా నువ్వు కర్తవు కావు. నువ్వు చేయడానికే నువ్వే లేవు. ఆ చేస్తున్నదంతా ఏదైతే రాత్రి వచ్చింది, ఆ చేస్తున్నదంతా కూడాను నిత్య నైమిత్తిక కర్మలు ఏ విధంగా చేస్తున్నావో, లాభాపేక్ష కానీ ప్రత్యేకంగా సంకల్పించి చేయకుండా ఉన్నటువంటివన్నీ కర్మలుగా చేస్తున్నావో ఆ విధంగా చేస్తావు. దానికి ప్రత్యేకమైనటువంటి సంకల్పం ఏమీ లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి మామూలుగా నిత్య నైమిత్తికమైనటువంటివన్నీ పనులు ఏవైతే చేసుకుంటున్నావో దాన్ని ప్రత్యేకంగా సంకల్పించి దాన్నంతా ఉద్దేశించి చేసేటి కాదు. యథాతథంగా ఏ విధంగా జరుగుతున్నాయో ఆ విధంగా జరుగుతూ నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నా అంతే తప్ప, నేను దీన్ని ప్రత్యేకంగా సంకల్పించి ఆపేక్ష కలిగి దీంతో తాదాత్మ్యం చెంది చేయట్లేదు అనేటువంటి దాంతో చేయాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే ఆ విధంగా ఎవరు ఇంకా తాను ఉండేవాడు లేడు. ఏ విధంగా తాను లేదో ఆ శరీరం లేకుండా పోయినటువంటి అశరీరుడైనటువంటి గురువు చేత తాను లేకుండా పోయాడు కాబట్టి ఆ పరిపూర్ణం ఎట్లు తెలియగలరు? చెప్పేది లేదు, తెలియబడేది లేదు. ఏ విధంగా తెలియబడి తనంతట తానుగా అది పోయిందో చీకటి పోయినట్టుగానే ఈ ఎరుకను భావించేవాడు కూడా పోయినాడు. ఎగిరిపోయినచో సద్గురు బోధతో ఇక పని లేదు. వాటి వరకు
ఆ భావన చెందే వరకు సద్గురు బోధతో పని ఉంది. ఆ భావన చెందలేదు, ఊరికే విని చూసి ఉక్కు చదివి ఈ విధంగా ఉంటూ వచ్చినారనుకో, ఉంటూ వచ్చి మళ్ళీ యథాతథమైనటువంటి సంకల్ప స్థితులు అన్నీ ఉన్నాయి, ప్రపంచంతో ఆపేక్ష తాదాత్మ్యం చెందినటువంటి స్థితి ఉందనుకో, మళ్ళీ అది కర్మలు చేయిస్తూనే ఉంటుంది. దానికి కర్తగాను ఉంటానే ఉంటావు, దాని ఫలితం అనుభవించడానికి జన్మలు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి విత్తుతో సహా చెట్టు నాశనం కావాలి. చెట్టు శరీరంగా ఉంది, శరీరంలో విత్తనం అనేది ఒకటి ఉంది, గుర్తెరిగే చైతన్యం అనే ఎరుక. ఆ ఎరుక కూడా పోవాలి. ఆ ఎరుక పోతే ఈ శరీరం తనంతట తాను పోతుంది. ఆ ఎరుక మళ్ళీ దీన్ని ఉత్పత్తి చేసేటువంటి విత్తనాన్ని కలిగి ఉండదు. విత్తనమే పోయింది. అట్లా. ఇంకా ఆ బోధతో పని లేదు. మళ్ళా ఇంకోటి చెప్తున్నాడు 99ది. సంకల్పం అనగా అంతఃకరణమనియు. సంకల్పము అంటే ఏమిటి? సంకల్పం అని అనేక సార్లు వచ్చింది. సంకల్పం చేతనే సకల సృష్టి మూలమైంది. సంకల్పమే సృష్టికి మూలం. మన ఆశ్రమంలోకి పోతానే డోర్ తీస్తానే ఎడం వైపు లైన్లో ఉంది, అది ఎడం వైపు లైన్లో సంకల్పమే సృష్టికి మూలం. రెండో వాక్యంగా ఉంది. సంకల్పమే సృష్టికి మూలం. సంకల్పం అనగా ఏమిటి? అంతఃకరణమనియు, గుర్తనియు, తెలివనియు, ఇచ్చనియు, ఎరుకనియు ఎరగవలను. ఈ సంకల్పం చేతనే జగత్తునందు సర్వకార్యములు జరపబడుతున్నవి. విచారించి చూడగా ఈ సంకల్పమునకు బయలందు మూలం లేదు. ఇటువరకు చెప్పుకుందాం. బయలంటే బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఏ సంకల్పం లేదు. బయలుగా ఉన్నది. ఖాళీగా ఉన్నటువంటి ఓ శూన్య ప్రదేశం ఏ విధంగా ఉందో అటు పైన నుంచి కిందికి దాంట్లో అంతటా అన్నీ ఉన్నాయి. మళ్ళీ బయలుగా ఉన్నట్టు దాంట్లో ఏదైతే సంకల్పించిందో, బయలు మాత్రమే ఉన్న దాంట్లో, మరొక్క దానికి స్థానం లేకుండా ఉన్నటువంటి దాంట్లో ఈ లేని ఎరుక అనేది సంకల్పించింది. ఆ సంకల్పమే మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రణవము. దాంట్లో వచ్చిన శబ్దమే ఓం అనేటువంటి అకారం, అకార, ఉకారంతో కలిగినటువంటి శబ్దం. దాంతో వచ్చినటువంటివి మిగతాటువంటి తన్మాత్రలతో సహా మిగిలినవన్నీ, అవన్నీ సాంఖ్యంలో చెప్పబడినాయి. అయితే ఆ కారణం, ఆ ఫస్ట్ కలగడానికి కారణమైన దాన్ని సంకల్పం అని పిలిచారు. సంకల్పం కలగడం వలనే ఆ సంకల్పమే సృష్టికి కారణమైనటువంటి దాన్ని వ్యక్తం చేసింది, అవ్యక్తంగా ఉన్నదాన్ని అని. దానికి మన వేదాంత బోధలో పెట్టిన పేర్లన్నీ సంకల్పము, అంతఃకరణమని. నీ అంతఃకరణం ఈ 4 రకాలుగా పనిచేస్తున్న ఏవైతే ఉన్నాయో, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణమని, గుర్తనియు, ఏదైతే నీ గుర్తెరుగుతున్నావో ఆ గుర్తనియు, తెలివనియు, ఏదైతే తెలివి అనేది తెలుసుకోబడుతున్నావో నువ్వు సర్వమును ఆ తెలివని, ఇచ్చే అని, ఆ తెలుసుకోవాలని కోరిక ఏదైతే ఉన్నదో ఆ ఇచ్చే అని, ఎరుక అని, ఈ అన్ని పేర్లు ఆ సంకల్పానివే. ఈ అన్నీ ఇవేనని ఎరుకనియు ఎరగవలను. ఈ సంకల్పం చేతనే జగత్తులో సర్వకార్యములు ఈ సంకల్పం చేతనే జరుగుతోంది. సంకల్పం అనేది లేకుండా ఉంటే ఏ ఒక్కటి తయారు కాదు, ఏ ఒక్క వస్తువు తయారు కాదు, వస్తువు కూడా తయారు కాదు. సంకల్పం కారణానికి ఆలోచన, తెలివి అనేది లేకపోతే వస్తువు తయారు కాదు. ఏ వస్తువు తయారు కాకుండా ఈ జగత్తని ఇప్పుడు నడవబడుతున్నదే లేదు. పశుపక్షాదులుగా ఏ విధంగా ఉన్నాయో వాటిగా జీవిస్తున్నప్పుడు మానవుడు వాటిని చూసి వాటిలాగే ప్రవర్తించాడు. వాటిలాగే ప్రవర్తించి వాటిలాగే తిని ఆహారం తీసుకొచ్చి ఆ వాటిలాగానే ప్రవర్తించాడు. అయితే చైతన్యం స్థాయిలో ఉన్నటువంటి తేడాలు, చైతన్యం స్థాయిలో దానికి చైతన్యం ఉంది. అది ఆకలి అయితే తింటోంది, గింజలు తెచ్చుకుంటోంది. ఎక్కడో ఆకాశంలో పోతూ గద్ద నేల మీద ఉన్నటువంటి ఓ చిన్న పురుగును కూడా గుర్తెరిగి కిందికి వచ్చి తింటోంది. ఇవన్నీ కనపడుతున్నటువంటివి ఈ ఎరుక అనేది దానికి లేదా అంటే ఉంది. ఉన్నప్పటికీ బుద్ధి చైతన్యంలో వచ్చే విశ్లేషణ అనేది మానవునికి అధికంగా ఉండడం వల్ల ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఆ ఎందుకు అనే ప్రశ్నతోనే ప్రత్యయాన్ని ఊహించగలిగాడు. కాబట్టి ఆ ఎరుక అనే దానితోనే ఆ ఎరుగేది ఏదైతే ఉన్నదో అది సంకల్పిస్తుంది ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలను బట్టి. ఓ కొండ మీద నుంచి గుండు దొర్లితే రౌండ్గా ఉండేది దొర్లుకుంటూ వేగంగా కిందికి వచ్చింది అనేది గుర్తెరిగాడు.
రౌండ్గా గుండ్రంగా ఉండే చక్రాలు తిరుగుతాయి అనే చక్రం అనేది మూలాధారమైంది బండి కనిపెట్టడానికి. దాని నుంచి ఆ చక్రమే విశ్వమంతా ఇప్పుడు నడుస్తున్నటువంటి చక్రాలకు అన్నిటికీ మోటార్ కానీ ఇంకోటి కానీ ఏమిటైనా సరే దాని ఆధారంగా కనిపెట్టమనివే మిగిలినవన్నీ. కాబట్టి ఆ చైతన్యం అనేది విస్తరిస్తూ సర్వ జగత్తును అదే ఏర్పరిచింది. ఈ జగత్తులోని సర్వ కార్యములను సర్వ వస్తువులను కూడా జగత్తే ఏర్పరిచింది. ఈ సంకల్పమే ఏర్పరిచింది. జగత్తు దాంట్లో జరుగుతున్న సర్వ కార్యములు సంకల్పం వల్లే జరుగుతున్నాయి. అది లేకుండా ఉంటే ఇంకో కొత్త వస్తువు అనేది తయారు కాదు. ఎక్కడున్న జనాలు అక్కడే ఉండిందరు. సృష్టి ఆదిలో ఉన్నటువంటి పురుగు, పుట్ర, జంతువు, ఎద్దు, ఆవు ఇవన్నీ ఎట్లున్నాయో అదే విధంగా ఉండిండేవాడు మనిషి. కాబట్టి సంకల్పం ఏదైతే కలుగుతోందో దాంట్లో కలిగే తెలివి చేత దాన్ని అన్వయించుకొని ఏం చేయాలో ఊహించగలిగినటువంటి శక్తితో తాను మిగతా జంతు ప్రపంచం కంటే పైకి అధిగమించగలిగే సృష్టికి కారణమైంది ఏంది అని కూడా ఆలోచించి మళ్ళీ వేదాంత బోధలకు కూడా పోవడానికి కారణమైంది కూడా అదే. వస్తుత్పత్తిని చేసుకుంటూ ఆధునికంగా ఈ స్టేజ్కి వచ్చిండేదే కాక తన వెనక్కి ఎట్లొచ్చింది జగత్తు కలగడానికి కారణమైంది ఏంది, ఈ విశ్వం ఎట్లా సృష్టించబడింది అని పలు రకాల ఆలోచనలతో చేసినటువంటి సిద్ధాంత రూపకల్పనే ఇది. కాబట్టి దీని అన్నిటికీ కారణమైనది ఏంది? అన్నిటికీ కారణమైనది ఒక్క ఎరుక అనేటువంటి తెలివి, సంకల్పము, ఇదే కారణమైనటువంటిది ఉంది. అది లేకుండా ఏది కూడా జగత్తే జరగబడదు. విచారించి చూడగా ఈ సంకల్పానికి బయలందు మూలం లేదు. విచారణ చేత తెలియబడినది ఏంది? ఈ సంకల్పం ఎలా కలిగింది, ఈ సంకల్పం అనేది ఎలా కలిగి ఈ సృష్టి అంతటిని ఏ విధంగా తెచ్చింది? ఇది ముందు ఉన్నదా? బయలుగా ఉన్నటువంటిదే ఎప్పటికీ ఉంది. దాంట్లో దీనికి మూలమేమి ఎలా వచ్చింది అనే దానికి మూలం లేనే లేదు. కాబట్టే మూలం లేని గుర్తెరిగే ఎరుకనే సర్వమును గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఆత్మగా పిలుచుకుంటున్నాం. కాబట్టి ఈ సర్వకార్యములు జరగడానికి కారణమైంది ఏంటి అంటే ఏదైతే సంకల్పిస్తోందో, ఏదైతే తెలివి జ్ఞానం అనబడుతోందో అది లేకుండా ఈ సర్వ సృష్టిలో ఏ ఒక్కటి కూడా జరగదు. అన్ని కార్యములు దాని వలనే జరుగుతున్నాయి. కాబట్టి దానికి మూలం ఎక్కడా కూడా బయలులో లేదు. బయలులో లేకనే, మూలం లేకనే వచ్చినటువంటి ఈ సంకల్పం అనేటువంటి ఎరుకే అంతటా నిండి ఉండే బయలులో జననమరణాలు పొందుతూ ఉంది. ఉత్పత్తి అవుతూ తానే ఊహిస్తూ, తానే అనేక కార్యాలు చేస్తూ, మళ్ళా పునరుత్పత్తి చేస్తూ, తానే అన్నీ కల్పించుకుంటూ, తానే ఇట్లా ఉత్పత్తి అవుతూ పోతూ ఉంది. ఈ సంకల్పమే బయలును గని, ఈ సంకల్పం బయలును కనాలంటే అది అంతకదే కానదు. ఆ సంకల్పం బయలుగనేటట్టయితే మామూలుగా ఉండే మానవుడే ఆ బయలు ఉన్నది అనుకునేవాడు. అట్లా లేదు కాబట్టే జగత్తున్నది, కంటికి కనపడుతున్నది. నేనున్నా, వాడున్నాడు, వీడున్నాడని తనకంటే అన్యమైనటువంటివి కనపడే జగత్తుతో తాదాత్మ్యం చెందడం వల్లనే తాను మళ్ళీ అనేకమైనటువంటి కల్పించుకుంటూ ఉన్నాడు, బంధాలు ఇరుక్కుంటున్నాడు. మళ్ళీ ఆ జ్ఞానం చేతనే, జ్ఞానం నిజమైందనే నమ్మి జ్ఞానం చేతనే సర్వవ్యవహారములు చేసి ఆ వ్యవహారముల కారణంగా మళ్ళీ జన్మ కలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎవడి చేత ఎట్లా కలుపుకోవాలి? ఈ సంకల్పమే బయలును గని తనను తానెరిగి తాను తనతో వచ్చిన విషయం సర్వము మృషయని ఇది తెలవాలంటేనే ఈ విచారణ అంతా ఈ సద్గురువును పట్టుకోవడం అనేది ఇది తెలిసేకే. ఈ సంకల్పమే బయలును కానీ ఏ గురువాక్యం చేత బయలును కనాల్సింది, మామూలుగా సాధారణ దృష్టి అనేది కాదు. ఇది ఈ సంకల్పం అనేది సంకల్పం చేత విచారించబడినటువంటి చెప్పబడినటువంటి గురువాక్యాన్ని దాని అంతరార్థాన్ని అర్థం చేసుకునేదే కాక బయలును కని అంటే బయలును భావించే. ఇంతకుముందు పై పేరాల్లో చెప్పారు, మొదలుపెట్టినటువంటి పేరాల్లో ఊహ చేతనే గుర్తెరిగి ఆ ఊహ చేతనే అది లేనిదని తెలిసి ఆ ఊహను కూడా వదలాలి అని భావం. ఈ సంకల్పమే బయలును గని అంటే బయలు తెలుసుకోబడి గుర్తెరిగి, గురువాక్యం చేత గుర్తెరిగి తనను తానెరిగి, తానంటే ఏంటి, నేనెవరు, నా స్వరూపం ఏమిటి, నేను దేనివల్ల, నేను మాట్లాడుతున్నటువంటి చైతన్యంతో సర్వమును వివరిస్తున్నటువంటి, సర్వమును తెలుసుకుంటున్నటువంటి
సర్వమును అవగాహన చేసుకుంటున్నటువంటి నా స్వరూపమైనటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ నేనుగాను ఈ దేహం అనేటువంటి ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి దాంట్లో ఉండి ఈ సర్వమును సంకల్పిస్తున్నటువంటి ఆ నేననేది ఏది అని ఆ నేనును తానెవరో తనను తాను ఎరిగి అంటే తానెవరో ఆ నేనెవరో ఎరిగి తనతో వచ్చిన విశ్వము సర్వము మృషయని ఆ తాననే దాంతో సంకల్పించడం వల్ల వచ్చినటువంటి విశ్వమంతా కూడాను కేవలం కలవంటిదేనని సంకల్పవర్జితమైన బయలే సత్యమని ఎరిగినచో సంకల్పవర్జితమైన అంటే సంకల్పం లేనటువంటి సంకల్పం ఏ సంకల్పాన్ని బయలు చేయదు కాబట్టి బయలు మీద ఏ సంకల్పము చేయదు. సంకల్పం అంతా నీవు చేసి నీవే ఊహ చేసుకొని ఆ ఊహతో దాన్నంతా చిత్రించుకుంటున్నావు. ఇందాక ఉదాహరణ చెప్పినట్టు ఆ గోడ చిత్రం అంతా గీయమని చెప్పలే. చిత్రం గీయాలనే సంకల్పం కలిగింది ఒకరికి, గీయడానికి ఆధారమైన రంగుని తెచ్చుకొని అన్ని దాని మీద గీశాడు. సర్వ జగత్తును ఆవిష్కరింపు చేశాడు. చేయడానికి కారణమైంది అదే. ఈ గోడ ఏం చెప్పలే, ఏది ఉందని తెలవదు, లేదని తెలవదు, తన మీద గీయమని తెలవదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా నిర్నిమిత్తంగా ఏ నిర్ణయం చేయనటువంటి స్థితిలో ఉంది అది. ఈ చేసినటువంటి వాడు ఇదంతా చేశాడు కాబట్టి ఈ సంకల్పమే బయలును గని అంటే ఈ బయలు అనే దాన్ని ఊహిస్తే తనను తాను ఎరిగి తన స్వరూపాన్ని ఎరిగి తనతోనే ఈ విశ్వమంతా వచ్చిందని తాను సంకల్పించడం వలనే ఇది ఉన్నట్టుగా కనబడుతోందని నిజానికి బయలులో ఇదంతా కూడా లేనిదని విశ్వం సర్వము కూడా మృషే అని సంకల్పవర్జితమైన బయలే ఏ సంకల్పము లేని ఏ ఊహలకు ఏ కళలకు తావులేనటువంటి బయలుగా ఉన్నటువంటిది స్వతసిద్ధంగా ఎట్లుండేది అట్లుండేది అదే సత్యమని ఈ మూలం లేని గుర్తెరిగేదే ఈ సంకల్పించి ఈ జగత్తునంతటినీ కల్పన చేసిందని గుర్తెరిగితే తాను లేనని ఆ బయలే సత్యంగా ఉన్నదని తనకు తా లేకుండా పోను. ఆ తాను లేననే వాడు ఎవరైతే విచారిస్తున్నాడో వాడు ఆ ఎరుక అనేటువంటి జాగ్రత్తలో జరుగుతున్న ఎరుకలోంచి మేల్కొల్లాలి. మేల్కొని ఆ కళలో ఉన్నట్టుగానే ఈ కళంతా సుదీర్ఘంగా కంటూ పోతున్నాం కాబట్టి ఆ గురువాక్యం చేత మూలం లేకుండా వచ్చినటువంటి ఈ కళ లేనిది నిజానికి ఎప్పటికీ ఉండేది ఆ బయలేను తాననేటువంటి ఈ కల్పన చేసుకున్నదంతా కూడా లేకుండా పోతే తాను కూడా లేడనేది గుర్తిరిగితే తా లేకుండా పోవును. సంకల్పం ఈ రీతిగా బయలందు లేకపోయిన పిదప సంకల్పం అనేది ఈ బయలులో లేకపోయిన పిదప సంకల్పించుటకు ఇంక సంకల్పం ఏది సంకల్పించాలని సంకల్పం అనేది సంకల్పం కలగడానికి కారణమైనదే లేనిది ఇంకా సంకల్పమే లేదు. నిస్సంకల్పమైంది. ఈ రీతిగా నిస్సంకల్పమునందు సంకల్పం ఎరిగినచో సంకల్పమే లేకుండా పోవు. నిస్సంకల్పంగా ఉండే దాంట్లో ఈ సంకల్పం లేనిదని ఎరిగి ఆ సంకల్పం లేకుండా పోతే గనక తాను లేడు కాబట్టి తాననేది ఉన్నట్టుగా తెలియబడుతూ తాననేది కూడా ఒక కళలో ఏ విధంగా అనేకమైనటువంటివన్నీ జరిగినాయో తన శరీరం ఉన్నంతసేపు ఈ ఎదురుగా కనపడేటువంటి జగత్తులో జరిగే చిత్ర విచిత్రాలన్నీ తన ఎదురుగా జరుగుతూ ఉన్నప్పటికీ తాను లేనటువంటి భావనతో తాను కంటున్నటువంటి కలగా భావన చెందితే ఇంక ఏదీ లేదు. ఇక తానే లేకుండా పోతుంది కాబట్టి తానే మృష. తాను కలగంటున్నాడో ఆ కళ ఎప్పుడైనా పోనీ ఇంకా కళ కనుక ముందే పోతే సంకల్పించేటువంటి ఎరుక పోగొట్టుకుంటే అది విత్తనంగా లేదు కాబట్టి అది ఏది సంకల్పించదు కాబట్టి నిస్సంకల్పం అవుతుంది కాబట్టి దానికి ఏ కోరిక లేదు కాబట్టి అది మళ్ళీ కర్మ అనేటువంటి పనిని చేయించి మళ్ళీ నీకు బీజాన్ని తయారు చేయదు కాబట్టి తాను లేకుండా పోతుంది. మరి గురుని శిక్షణ లేక గురి ఎట్లు కుదురురా అజునుకైన వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్లు ఊడురా విశ్వదావిరామ ఇంద్రవేమ. ఈ వేమన్న యొక్క పద్యం చెప్పారు. ఎందుకంటే ఈ పైన చెప్పిందంతా ఈ 4 రకాలుగా ఈ చెప్పినవన్నీ కళను మేల్కను పోల్చారు. జాగ్రత్తలో జరిగేటువంటి మామూలుగా జరిగే సంకల్పం అనేటువంటి కళను ఆ ఎరుకను వేయడానికి గురుని వాక్యం అనేటువంటి మేల్కువ చెప్పారు. చీకటి వెలుతురును పోల్చి చెప్పారు. ఈ పోలికలన్నీ నీ చెప్పినప్పటికీ దీని యొక్క అంతరార్థాన్ని నీకు భావనలోకి ఎరిగించాలి అంటే
అది నీవు కేవలం ఊహ చేత ఈ చెప్తుంటే పోతూ ఉంటే తెలుసుకోబడాలి అంటే, ఆ తెలుసుకోబడింది నువ్వు భావన చెందాలి అంటే గురు సూచన అనేది చెప్పారు. గురుని శిక్షణ లేక గురి ఎట్లు కుదురురా? గురుడు శిక్షణ చెప్పకుండా గురి ఎట్లు కుదురుతుంది నీకు? అజునికైనా వాని అబ్బకైనా, ఆ బ్రహ్మకైనా, ఆ బ్రహ్మను పుట్టించిన వానికైనా సరే, ఎవరో సూచన ఇదిగో ఇది ఇలాగా ఉంది అని చెప్పబడకపోతే తెలియబడేది లేదు. ఈ పుట్టినోడికైనా పుట్టినోడు జన్మెత్తినోడు వెంటనే తెలుసుకొని అందరినీ గుర్తెరిగి ఇట్లరా అట్ల పో అని చెప్తున్నాడా? తల్లిని గుర్తించడానికే కొన్ని రోజులు పడుతుంది. ఆ తల్లే మళ్ళా గురువై అవి నేర్పుతుంది. అక్కడ చూడు అది గోడ, ఇక్కడ చూడు ఇదిగో మీ నాయన, ఇక్కడ చూడు ఇది బాణ, అక్కడ చూడు అది చెంబు. ఈ వస్తువులన్నీ పలకడం వల్ల తాను పలుకుతూ ఉంటే నేను, నువ్వు, అక్క, అన్న అనే పదాలను కూడా తల్లి శిక్షణ ఇస్తోంది అక్కడ. అట్లా జగత్తులోకి వచ్చిన వాడు ఆ విధంగా ఏ విధంగానో అట్లా గురుని శిక్షణ లేకుండా అజునికైనా కూడా ఇది తిరిగేది కాదు ఇది. ఎందుకు అంటే ఆ తెలియబడేదంటే ఆ మామూలుగా కనబడే దృశ్యాన్ని తెలియబడేక ఆ తల్లి చూపించి అవన్నీ చెప్పిండొచ్చు తల్లి. కానీ ఇది కనిపించి చూపించేది కాదు ఇది. కాబట్టి దీన్ని తెలియబడటానికి దీని కేవలము ఊహాత్మకంగా ఉన్నటువంటి దాన్ని కూడా తన ఆలోచనల్లోకి అది రావాలంటే అంత సులభంగా రాదు అది. అది ఆ ఊహాత్మకమైనది కూడా తాను భావన చెందాలంటే అంత లోతుగా తన భావన ఉండాలి. ఆ గురువు చూపిస్తానే తెలుసుకోగలిగేటటువంటి స్థితిలోకి రావాలంటే. కాబట్టి గురుని శిక్షణ లేకుండా గురి ఎట్లు కుదురురా? అజునికైనా వాని అబ్బకైనా. తాళపు చెవి లేక తలుపెట్ల ఊడురా? తాళం చెవి లేకుండా ఉంటే తలుపెట్లు వస్తుంది? మామూలుగా తలుపు తీసిపోవాలంటే తాళం చెవి కావాలి. తాళం చెవి లేకుండా ఊడు దొంగలు చేసేటువంటి పగలగొట్టే పనిలో కాదు. ఈ తాళపు చెవి అనేది ఒకటి ఉంటే దాన్ని యథాతథంగా దాని నిర్మాణాన్ని బట్టి దాన్ని ఓపెన్ చేసి దాంట్లోకి పోగలగచ్చు. మళ్ళీ దాని తాళం వేయగలగచ్చు కూడా. అది ఎక్కడుంది? అది ఉండాలి. దగ్గర ఉంటే అది ఉంటేనే కదా దాంట్లోకి పోగలగడం, మళ్ళీ వేయగలగడం. కాబట్టి అది ఆ విధమైనటువంటి ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉందంటే ఆ గురువు దగ్గర ఉంది. ఆ గురువు శిక్షణతో ఆ గురువాక్యాన్ని గుర్తెరిగి ఈ విచారణ చేసినటువంటి శాస్త్రంలోని అంతరార్థం అంతటినీ ఆ గురువు నీకు తెలియగల స్థితిలో ఉంటాడు. తెలపగల స్థితిలో. ఎందుకంటే తాను వారి గురువు చేత ఆ వాక్యాన్ని తాను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటాడు కాబట్టి. కాబట్టి ఈ పద్యమునందు లేనెరుక అనేటువంటి తొలగే కీలు వివరించి ఉన్నారు. శిష్య చెలించక అంతటా నిండి సూది మోపన సందులేక ఏకమై నిలిచి ఉన్నటువంటి బయలును గురు సూచన ఎరగని సామాన్య జనులు గుర్తించలేరు. మరి ఇందాకే అంతకుముందు పేరాలు నేనంటి అప్పుడే సామాన్యులంతటినీ అందరూ పోయిండేవాళ్ళు కదా అట్లా అయినంటే, అట్లా గుర్తెరిగేటట్టు అయినంటే ఇది బయలు, ఇది లేనిది, ఇది కల వంటిది, ఆ కళలో వచ్చినట్టే ఈ కళ జరుగుతుంది అని అనట్లేదు అందరూ. ఈ బోధలేకి వచ్చినోళ్ళు విచారణ చేసేవాళ్ళు తప్ప మిగిలినోడు ఏమనుకుంటున్నాడు? పొద్దున్న లేస్తాను ఇంక నాది ఏంది, ఎట్లా బాయను, అది ఎట్లా బాయను, ఇది ఎట్లా బాయను, ఆటికి బాల్ ఈటికి బాల్ ఈ రంపట్లన్నీ ఎందుకు కలిగిస్తున్నా అంటే కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైన జగత్తును నిత్యము సత్యం అనుకుంటున్నాడు కాబట్టి, దానిలో తన ఉపాధి వచ్చి తానేదో లాభం పొందాలనుకుంటున్నాడు కాబట్టి, దానితోనే తను ఆనందం చెందుతున్నాడు కాబట్టి, దాంట్లో పడి ఆ పనులన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి, వాటిని నిజం అనుకుంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఇది మూలం లేని గుర్తెరిగేది ఎట్లొచ్చిందో గురువు చేత తెలియబడి ఉన్నవారైతే దాన్ని రెండింటిని విశ్లేషించుకోగలిగే స్థితిలోకి వచ్చిన శిష్యుడైతే అట్లాంటి గురువు దొరికి ఉంటే అప్పుడు అంతటా నిలిచి ఉన్నటువంటి ఏకమై ఉన్నటువంటి బయలును గురు సూచన ఎరగకుండా ఉండే సామాన్యులు గుర్తించలేరు. అయితే గురు సూచన ఎరిగిన నరులు ఎవరైతే గురు సూచన ఎరిగారో అటువంటి నరులు లేదా ఆ గురువును ఆశ్రయించినటువంటి శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ బయలును ఊహతో ఎరిగి భావించగలరు. ఆ బయలు అనే దాన్ని తన ఊహతో ఎరిగి భావించగలరు. బయలు అనేది ఎప్పటికీ ఉన్నది, స్థిరంగా ఉన్నది. ఈ జగత్తు లేకుండా ఖాళీ అయిపోతే ఏ విధంగా శూన్యంగా అనేది కనపడుతుందో జగత్తు లేకుండా బయలుగా ఉన్నది అని. ఈ బయలుగా ఆకాశం అనేది బయలుగా ఉన్నప్పటికీ అది కొన్ని జగత్తుకు కారణమైన సర్వ వస్తువులకి అవకాశం ఇచ్చింది కాబట్టి పంచభూతాత్మకంగా ఉన్నటువంటి బ్రహ్మాండానికి
దాన్ని అనుకోకుండా అది కూడా దేనిలో అయితే ఉన్నదో ఆ ఆకాశం అనే ఆవరణతో సహా సర్వము దేనిలో ఉన్నదో ఆ బయలు ఏ విధంగా ఉందో ఆ బయలు ఎప్పటికీ అప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నది. అది తప్ప ఇంకోటి లేకుండా ములుగుచ్చు సందు లేకుండా అంతటా ఉన్నది. నామరూపాత్మకమైన ప్రపంచంతో సహా సర్వము కూడా అందులో ఉన్నదని, అదే ఉన్నది, ఇది లేనిదని, ఇది కేవలం మధ్యలోనే కేవలం ఎరుక అనే సంకల్పం చేత ఏర్పాటు చేయబడిందేనని, ఇది ఒక పెద్ద కళ అని ఎవరైతే గుర్తెరిగారో గురువాక్యం చేత వాళ్ళు ఊహతో ఎరిగి భావించగలరు. సాధారణ మానవుడు విశ్వాన్ని నమ్ముతాడు కాబట్టి, బ్రహ్మాండాన్ని నమ్ముతాడు కాబట్టి, కంటెదురుగా ఉన్నదాన్ని తానే కల్పించుకున్న దాంట్లో తానే బంధాలు ఏర్పరచుకొని, తానే నవ్వి, తానే ఏడ్చి, తానే ఆనందపడి, తానే బాధపడి, తానే సర్వమును కల్పించుకుంటూ ఉంటాడు వాడు. ఎవరైతే ఈ విధంగా భావన చెంది ఉన్నారో, గురువాక్యం చేత ఊహతో ఎరిగి భావించగలుగుతున్నారో, వాళ్ళు ఇంక ఎరుక లేక సేవించగలరు. వాళ్ళు ఎరుక లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో వ్యవహారంగా చేస్తున్నట్లు కనబడుతున్నప్పటికీ ఎరుక లేకుండా సేవించినట్టు. సేవించడం అంటే ఎరుక లేకుండా పరిపూర్ణాన్ని బోధించడం కూడా తాను ఎరుక లేకపోయినప్పటికీ శిష్యుని కొరకు మళ్ళీ తానొచ్చి బోధిస్తూ ఉన్నాడు. మళ్ళీ తాను తన గురువు యొక్క గురువాక్యాన్ని పట్టుకొని ఆ గురువాక్యంతో తాను లేనని నిరంతరము నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు ఆ భావనతోనే ఉన్నాడు. తాను లేననే భావనతో తానులో కలుగుతున్నటువంటి సంకల్పాన్ని లేకుండా ఎరుకను వదిలించుకున్న వాడై అశరీరుడై ఉన్నాడు. భౌతికంగా నామరూపాత్మకమైన శరీరం ఉన్నప్పటికీ గుర్తెరిగే శరీరం లేకుండా ఉన్నాడు. ఆ లేకుండా ఉండి ఆ ఎరుక లేకుండా సేవించగలుగుతున్నాడు. అనగా సద్గురు కృప కలిగిన వారికి పరోక్షమైన బయలు అపరోక్షం మగును. ఆ సద్గురు కృప ఎవరికైతే కలిగిందో వాళ్ళకి పరోక్షంగా ఉన్నది అంటే తెలియబడకుండా తాను అందులోనే ఉండి సకల జగత్తు అందులోనే ఉన్నప్పటికీ అంతటా నిండి ఉన్నప్పటికీ బయలును తెలుసుకోలేకుండా ఉన్నాడు. కంటికి కనపడదు కాబట్టి దాన్ని ఊహ చేత, గురువాక్యం చేత, సూచన చేత తెలియబడేది కాబట్టి ఆ ఊహ మనకి లేదు కాబట్టి ఎవరైతే ఇట్లా సద్గురు కృప కలిగినటువంటి వారై ఎవరైతే విచారణ చేత పరోక్షంగా ఉన్నదాన్ని ప్రత్యక్షపరుచుకున్నారో వారికి అపరోక్షం బగును. తన పరోక్షంగా తనకు లేకుండా ఉన్నటువంటి తాను భావించకుండా ఉండేదాన్ని తన భావనలోకి వచ్చింది ఇప్పుడు. అది ఎదురుగా లేకపోయినప్పటికీ అంతటా అదే ఉన్నదని, ఇది లేనిదని, దాంట్లోనే ఈ సకల జగత్తు వ్యవహరిస్తున్నదని, అందులో కంటున్నటువంటి ఈ ఎరుక అనేటువంటి పెద్ద సుదీర్ఘమైనటువంటి కలగంటున్నదని, ఇదంతా కలేనని భావించిన వాళ్ళకి ఆ బయలనేది పరోక్షంగా ఉన్నది కాస్త అపరోక్షమవుతుంది. అపరోక్షం అంటే పరోక్షం లేకుండా ప్రత్యక్షం కావడం అనేది. అంతకుముందు పరోక్షంగా ఉన్నది గుర్తెరగడం అనేది. గురుకీలు ఏదనగా లేనెరుక తనంతట తానే లేకపోవుట. ఆ గురుకీ లేదప్ప అంటే లేనెరుక అనేది కలిగినందువల్ల నేను లేని జగత్తులో వచ్చి లేని ఊహను చేసి లేని ప్రపంచాన్ని నేనే ఏర్పాటు చేసుకొని మళ్ళీ నేనే ఇది చేసుకున్నానని గుర్తిరిగితే తానే లేకుండా పోతే ఆ నేననేదే సంకల్పిస్తోందని దాన్ని పోగొట్టుకుంటే ఆ నేను లేనటువంటి స్థితే ఆ గురుకీలు. ఎరుక తనంతట తానే లేకుండా పోవటం అంటే నేను లేనటువంటి స్థితే. ఆ నేననేది లేకుండా ఆ ఎరుక అనేది లేకుండా పోతే తానే లేకుండా పోవుట. అది ఎట్లనగా విపరీతమైనటువంటి బుద్ధి నశించి ఏమీ కాని స్థితి చేకూరుట. విపరీతమైనటువంటి బుద్ధి అంటే చలనాత్మకమైనటువంటి బుద్ధి. కనపడిన దానితో స్పందిస్తుంది, ఊహించిన దానితో స్పందిస్తుంది. అనేకమైనటువంటి పరిపరి విధాలుగా క్షణానికి కలుగుతున్నటువంటి భావ పరంపరలతో ఊగులాడేటువంటి స్థితి లేకుండా ఆ విపరీత బుద్ధి నశించి ఇదంతా కూడా లేనిదని చెప్పి భావరహిత స్థితిలో, ఏ రకమైనటువంటి ఇది లేనటువంటి స్థితిలో, మౌన స్థితిలో, ఏమీ కాని స్థితిలో, మౌన ముద్రా స్థితిలో ఉంటుంది. వాసనారహితమైనటువంటి మౌన ముద్రా స్థితి. మామూలు మౌనంగా కాదు, ఆలోచనలు సంకల్పాలు లేనటువంటి మౌన ముద్రా స్థితిలో ఏమీ కాని స్థితి చేకూరడమే దాని యొక్క ఎవరైతే గుర్తెరిగినారో అది గురువు చేత
ఎవరైతే పరోక్షమైన దాన్ని అపరోక్షం చేసుకున్నారో వాళ్ళ స్థితి అది. కాబట్టి ఆటికి ఆపుదాం. గురు సూచన అనేది ఉంది. అది అటు నుంచి రేపు మొదలు పెడదాం. సమయం దాటిపోయింది కాబట్టి మంగళం చెప్పండి. అవతల కొంచెం ఉంది అన్న, అది అంతా అయిపోతే ఆ? పేజీ, అవతల పేజీలో కొంచెమే ఉంది. ఆ. అవతల పేజీ అయిపోయేదాకానంటే ఇంకో 15 నిమిషాలు పడుతుంది మరి. ఎందుకంటే 2-3 పేరాలు ఉంది కదా. 2 పేరాలు ఉంది. ఉంటారులే, ఆ. ఇబ్బంది అవుతుంది అందరికి. చెప్పాలి కదా, మళ్ళీ దాన్ని చెప్పకుండా ఊరికే చదివేయడం అంటే 2 నిమిషాలు చదివేయచ్చు. కానీ గురు సూచన అనేది ఉంది కాబట్టి దాన్ని వివరించుకొని చెప్పుకుందాం రేపు, అంతే కదా. పొద్దున్నే పనులు ఉంటాయి కదా, ఆడవాళ్ళంతా ఉంటారు, పాపం ఇబ్బంది అవుతుంది. చాలు. మంగళం చెప్పండి. మంగళం చెప్పండి అప్ప వెంకటేశం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.